హాయ్ గుడ్ మార్నింగ్ గైస్. అస్సలం వాలేకుమ్ స్టూడెంట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా యూట్యూబ్ ఛానల్లో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి లేడీస్ అందరికీ ఇష్టమైన టాపిక్ ఇది హెయిర్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. హెయిర్ గ్రోత్కి సమ్ ఆయిల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. చాలామంది వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయిల్ యూజ్ చేస్తారు. ఎవరికి ఏ హెయిర్కి ఏ ఆయిల్ అనేది సూటబుల్ అవుతుంది అని చెప్పి మనం చెప్పలేం కదా. ఇప్పుడున్న జనరేషన్స్లో హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా ఎక్కువగా చూస్తున్నాను. చాలామంది బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటున్నారు. ఫస్ట్ థింగ్ హెయిర్ ఫాల్కి ఆ స్ట్రెస్కి మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా పెరిగి మనకి ఆ హెయిర్ మీద అనేది దాని డ్యామేజ్ చూపిస్తుంది. అందుకోసం ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. ఏదైనా సమ్ ఆలోచనలు ఉంటాయి, ఎవరికైనా టెన్షన్స్ అనేవి కామన్. కానీ ఆ టెన్షన్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ మీద పడుతుంది ఆ డ్యామేజ్ అనేది. దానికోసం కొంచెం స్ట్రెస్ అనేది తగ్గించుకొని హెయిర్ ఫాల్ని ఎలా గ్రోత్ చేసుకోవాలంటే, మీరు ఇంటర్నల్గా తీసుకునేది కూడా ఫుడ్లో కూడా ఉంటుంది. ఎక్స్టర్నల్గా మీరు ఏ హెయిర్ అయినా ఆయిల్ అప్లై చేసుకోండి, బట్ ఇంటర్నల్గా ఫుడ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్, హైజీన్ ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోండి. మంచిగా ఉండే ప్రోటీన్ ఫుడ్, సమ్ ఎగ్, డైలీ ఎగ్, మిల్క్ కంపల్సరీ మీ డైట్లో పెట్టుకోండి. ఎందుకంటే హెయిర్ కనుక లాస్ అవుతున్నారు అన్న వాళ్ళకి చెప్తున్నాను ఈ టిప్స్ అనేవి. ఎగ్ డైలీ 2 or 3 ఎగ్స్ అనేవి కామన్గా తినొచ్చు, నో ప్రాబ్లం. ఏ లేడీస్ అయినా ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్కి కంపల్సరీగా తినమని చెప్తున్నారు. యోగ్ అనేది కొంతమందికి, ఎగ్లో యోగ్ అనేది ఎవరికి కొంతమందికి పడదు, కొంతమందికి పడుతుంది అని అంటున్నారు. కానీ అది అందరికీ పడుతుంది, ఏమీ కాదు. దాంట్లోనే ఉండేది విటమిన్స్ అన్నీ. కొంతమంది ఫ్యాట్ వల్ల తినట్లేదు, కొంతమంది ఏమో కొలెస్ట్రాల్ వచ్చిద్దని చెప్పి తినట్లేదు, భయపడుతున్నాము. డాక్టర్స్ కూడా తినద్దని సజెస్ట్ చేస్తున్నారు. యోగ్ మాత్రం తీసేసి లావ్ అయిపోతామేమో అని చెప్పి ఫ్యాట్కి ఆ యోగ్ అనేది తినకుండా బయట ఉన్న వైట్ మాత్రం తీసుకోమంటున్నారు. బయట వైట్లో ప్రోటీన్స్తో పాటు లోపల ఉన్న యోగ్ అనేది కంపల్సరీ విటమిన్స్ అనేది మీకు ఇస్తుంది. దాంతోపాటు అట్లీస్ట్ 1 అన్నా తీసుకోండి ఎగ్ డైలీ. 1 ఎగ్ అండ్ గ్లాస్ మిల్క్ కంపల్సరీ తీసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది కూడా. ఎందుకంటే మన డైట్లో అది ప్రోటీన్ ఫుడ్. ఈ రెండుకి మించిన ప్రోటీన్ ఫుడ్ ఉండదు. ఫ్లాక్స్ సీడ్స్ కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఫ్లాక్స్ సీడ్స్ కూడా బాడీకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంట ఫ్లాక్స్ సీడ్స్ వల్ల. అది ఎక్కువగా తీసుకోకండి, డే బై డే తీసుకోండి. అప్పుడు హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది ఫ్లాక్స్ సీడ్స్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చి హెయిర్ గ్రోత్కి సమ్ నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా నైట్ టైము దాన్ని ఓవర్ నైట్ మీరు దాన్ని సోక్ చేసి ఒక నైట్ అంతా ఉంచి ఎర్లీ మార్నింగ్ కనుక మీరు తినగలిగితే డ్రై ఫ్రూట్స్, దాని నుంచి వచ్చే ప్రోటీన్స్ కూడా మీకు చాలా హెల్త్కి మంచిది. హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫేస్ గ్లోనెస్ ఇస్తుంది. మంచి లుక్ అనేది కూడా వస్తుంది బాగా. ఫేస్లో కూడా మీకు మంచి లుక్ని కూడా తీసుకొస్తుంది డ్రై ఫ్రూట్స్లో. అలానే క్యారెట్ జ్యూస్, చాలామంది క్యారెట్ జ్యూస్ నచ్చదు అని అంటారు. బట్ క్యారెట్ జ్యూస్ మీరు డైలీ కనుక డైట్లో తీసుకుంటే మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ పోతే, అట్లానే హెయిర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, షైనింగ్ వస్తుంది కంపల్సరీగా. మీరు హెయిర్ అనేది మంచి గ్లో అండ్ షైనీ రావాలి, బాగా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే డైలీ ఈ డైట్లో క్యారెట్ జ్యూస్ అండ్ ప్రోటీన్ ఫుడ్ వచ్చేటప్పటికి డ్రై ఫ్రూట్స్ అలాంటివి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువగా నీటి పదార్థంతో ఉంటుంది కదా, అంటే
ఇప్పుడు సొరకాయ, దోసకాయ అలాంటి వాటిలో చెమ్మ నీరు పదార్థం ఉంటుంది. అలా దాన్ని తీసుకోవడం వల్ల మనకి బాడీకి అంతే గ్లోనెస్ ఇస్తుంది అండ్ హెయిర్ కూడా మంచి గ్లోయింగ్ అండ్ మంచి హెయిర్ ఫాల్ టిప్స్ ఇవి. ఎందుకంటే మీరు తినే ఫుడ్ కూడా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్గా ఎంత కేర్ తీసుకొని ఎన్ని కాస్ట్లీ ఆయిల్స్ యూజ్ చేసినా మీకు రిజల్ట్ రావట్లేదంటే ఇంటర్నల్లో కూడా మనం ఫుడ్ టేకెన్ తీసుకోవాలి. ఇంటర్నల్ ఫుడ్ తీసుకుంటేనే అది డెవలప్ అయ్యి మీ బాడీకి మంచి హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేసి మంచి హెయిర్ని గ్రోత్ చేసిద్ది. అందుకోసం ఇంటర్నల్గా కూడా ఫుడ్ మంచి డైట్ తీసుకోండి. నైట్ టైం ఈవినింగ్ సలాడ్స్ అని, లేదా జొన్న రొట్టెలు, లేదా రాగి రొట్టెలు, బార్లీ సీడ్స్ కొన్ని అలా వీటితో కాంబినేషన్స్తో రోటీస్ చేసుకొని తినండి. దాని నుంచి కూడా మీకు మంచి గుడ్ ఫైబర్ ఫుడ్, అది చాలా మంచిది డైజెషన్కి కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ. డైట్లో ఉంటున్నారు కాబట్టి కొంతమంది ఇప్పుడు డైట్ ప్లాన్స్ చేస్తున్నారు లావుగా ఉన్నవాళ్ళు అని చెప్పి, వాళ్ళకు కూడా ఉపయోగపడింది ఇలాంటివి. మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది దాంట్లో. అండ్ మీకు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా, ఇప్పుడు కొద్దిగా వర్క్ చేసి ఒక్కసారి స్ట్రెయిన్ అయిపోతున్నారు కొంతమంది. అలా స్ట్రెయిన్ అవ్వకుండా మంచి ఫుడ్లో అలాంటి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్లు, రాగి జావా, జొన్న జావా అని ఇట్లాంటివి ఉంటాయి. అలాంటివి తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది. నేను 1 month యూజ్ చేశాను, అందుకోసం అని చెప్పి నేను ఈ డైట్ అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను. నాకులా అండ్ కొంతమందికి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుందంట. డాక్టర్ని నేను కనుక్కుంటే అన్నారు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది అంట. కొంతమందికి అంటే బాడీ తీరుని బట్టి, ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఉంటుందంట తీరు. కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుందంట, కొంతమందికి ఫేస్లో డల్నెస్ వస్తుందంట, కొంతమందికి బాడీ పెయిన్స్ అట్లాంటివి రావడం అనేది థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కామన్. వాళ్ళకి హెయిర్ ఫాల్ కామన్ ఉన్నా ఇలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ వాళ్ళు కనుక తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. వాళ్ళకి మంచి గ్రో ఇస్తుంది, ఫేస్లో కూడా వాళ్ళకి మంచి అట్రాక్టివ్గా ఉంటారు. ఇవి కొన్ని మీరు డైట్లో ఫాలో అవుతూ మంచిగా మీరు డెవలప్ చేసుకుంటే మీ బాడీకి మంచి హెయిర్ ఫాల్ అనేది అంత ఎక్కువగా ఉండదు, రెడ్యూస్ అవుతుంది. అవి టాబ్లెట్స్ అండ్ ఈ ఆయిల్స్ అని చెప్పి ఇలాంటి ఆయిల్స్ అలాంటివి మెయింటైన్ చేయడంతో పాటు ఇలా కొంచెం ఫుడ్లో కూడా మెయింటైన్ చేసుకుంటే మీకు చాలా బెస్ట్ అండ్ బెటర్ కూడా. నేనైతే మాత్రం ఒక 1 month యూజ్ చేశాను. ఇప్పుడు నా హెయిర్ కొంచెం బెటర్, బాగానే ఉంది. రివ్యూ చేయదలుచుకోలే నా హెయిర్. ఒక్కసారి మీకు ఎప్పుడైనా నా ఫోటో అనేది మీరు రివ్యూ చేస్తాను ఫర్దర్గా, అప్పుడు మీకు తెలుస్తుంది హెయిర్ అనేది. నేను ఒక 1 month నుంచి ఈ డైట్లో ఇలా యూజ్ చేస్తున్నా. ఎన్ని ఆయిల్స్ మీకులాగా నేను కూడా ఆయిల్ అని చెప్పి ఈ ఆయిల్ అని చెప్పి వేలు తగలేసాను. వేలు వాటికి ఆయిల్కి, హెయిర్ ఆయిల్స్కి, ఫేస్కి ఇలాంటివి చాలా చేస్తున్నారు అందరూ. ఇలానే కాకుండా కొంచెం హెయిర్ ఆయిల్స్ ఇప్పుడు చాలా యూట్యూబ్స్లో చెప్తున్నారు, హెయిర్ ఆయిల్స్ ఇంట్లో కాసుకొని వాడుకోండి, అది బాగుంది. మళ్ళీ నేను అది కూడా యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటున్నాను కాబట్టి నాకు హెయిర్ ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. 1 month నుంచి ఇలా చేస్తున్నాను, నా హెయిర్ కొద్దిగా బెటర్, థిక్ అనేది కనిపించింది ఇప్పుడు నాకు. అందుకోసం మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. అల్హమ్దులిల్లా.